అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం కర్రీస్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. అలాగే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన 2-3 డేస్ తర్వాత స్మెల్ అనేది మారిపోతుంది. అప్పుడు మనం కర్రీస్లో వేసినా కూడా టేస్ట్ అనేది అంత బాగోదు. ఈ వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. నేను చెప్పే టిప్స్ కనుక మీరు పాటిస్తే వారం రోజులు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్మెల్ అస్సలు పోదు. అల్లము వెల్లుల్లి తీసుకునేటప్పుడు అల్లము వెల్లుల్లి 1:1 రేషియోలో తీసుకోవాలి. అలాగే అల్లానికి ఉన్న పొట్టు అంతా తీసేయాలి. చాలామంది పొట్టు తీయకుండా అలాగే వేసేస్తారు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వాటర్ పోయకుండా చేస్తున్నామండి ఇక్కడ. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా మరీ పేస్ట్ లాగా చేసుకోకూడదు. అసలు వాటర్ అనేది కలపకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాం. అప్పుడే మనకు నిల్వ ఉంటుంది. మిక్సీ జార్లో 3/4 వరకు ముక్కలు అనేవి వేసుకున్న తర్వాత నేను ఫింగర్ చూపిస్తున్నాను కదా, అంతవరకు అయితే గ్యాప్ ఉంచుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు, పసుపు, నూనె అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి వేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నిల్వ అయితే ఉంటుంది. ఇవి వేసిన తర్వాత ఒకసారి మిక్సీ పెట్టేయండి. చూసారా మన పేస్ట్ అనేది ఎంత బాగా వచ్చిందో. తెలియని వాళ్ళు ట్రై చేయండి.